వెల్కమ్ టు డే 166 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మొదటగా మనం చెప్పుకోబోయే న్యూస్ G7 మీటింగ్ అయ్యింది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఇంటర్నెట్ కప్స్ గురించి G7 దాని సపోర్టింగ్ కంట్రీస్ స్టాండ్ ఎలాగుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ G7 అకామిడేట్స్ ఇండియన్ స్టాండ్ ఆన్ నీడ్ ఫర్ ఇంటర్నెట్ కప్స్. అంటే ఇండియా స్టాండ్ కూడా తెలుసుకున్నారు G7 ఇంటర్నెట్ కప్స్ మీద, అడ్డుల మీద. The statement from the G7 and the guest countries indirectly address guest countries అంటే సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా. అయితే దీన్ని అంటే వీళ్ళ భాగస్వామ్యంతో D10 కూడా ప్లాన్ చేస్తున్నారు G7 కంట్రీస్, అంటే డెమోక్రసీ 10 కంట్రీస్ అని. అయితే ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇక్కడ మొత్తంగా కన్సర్న్ ఏంటంటే లా అండ్ ఆర్డర్కి ఈ ఫ్రీడమ్ అంటే నాట్ రెగ్యులేటింగ్ లేని ఇంటర్నెట్కి చాలా ప్రాబ్లం అవుతుంది, అది నేషనల్ సెక్యూరిటీకి అడ్డు అవుతుందని ఈ G7 కంట్రీస్ అండ్ గెస్ట్ కంట్రీస్ ఆలోచించాయి అన్నమాట. అంటే ఈ ఇంటర్నెట్ అనే దానికి ఒక రెగ్యులేషన్ స్ట్రిక్ట్ ఉండాలి, లేకపోతే అది నేషనల్ సెక్యూరిటీకే ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. గవర్నమెంట్ రిపోర్ట్ ఫ్లాగ్స్ ల్యాప్సెస్ ఇన్ నాగాలాండ్ బ్యాట్ స్టడీ. అయితే ఇది 2019లో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు, అంటే బ్యాట్ స్టడీ మీద, నాగాలాండ్లోని బ్యాట్ స్టడీ మీద. ఈ బ్యాట్స్ అనేది ఇంకా ఫేమస్ ఎందుకు అయిందంటే వుహాన్ నుంచి బ్యాట్స్ నుంచి కరోనా వైరస్ వచ్చింది అని అనుకున్నారు. అయితే ఈ రీసెర్చ్ 2019లో ఎవరెవరు చేశారు అంటే బెంగళూరు బేస్డ్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు పబ్లిష్ చేశారు. అయితే ఈ పబ్లిష్ చేసిన ఆర్టికల్లో 2 సైంటిస్ట్ ఇద్దరు కోఆథర్లు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కూడా ఉన్నారనమాట. ఇద్దరు కోఆథర్స్ వుహాన్ వైరాలజీ నుంచి కూడా ఉన్నారు. అయితే ఇంకోటి, ఇది కొంచెం పార్షియల్లీ US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కూడా ఫండింగ్ చేశారు. అయితే హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే ద స్టడీ డిడెంట్ హ్యావ్ అప్రూవల్ ఆఫ్ ది ICMR. NCBS నాట్ ఎక్విప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోసేఫ్టీ అండ్ బయోసెక్యూరిటీ ఆఫ్ టెస్టింగ్ శాంపిల్స్. అంటే వీళ్ళు ICMR అప్రూవల్ లేకుండా చేశారు అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్, ఇది కొద్దిగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సిప్రి ఇది ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ బుక్ రిలీజ్ చేస్తుంది. 2021కు గాను నేను మండే రోజు రిలీజ్ చేసింది. ఇది స్వీడిష్ థింక్ ట్యాంక్ అనమాట, స్వీడిష్ కంట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ద సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది పీస్ గురించి పరితపిస్తుంది సిప్రి. ఓకే, అయితే వాళ్ళు ఏమన్నారంటే చైనా, ఇండియా, పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్ని ఎక్స్పాండ్ చేస్తుంది, అంటే న్యూక్లియర్ సామర్థ్యాన్ని చాలా ఎక్స్పాన్షన్ వైపు వెళ్తుంది. ఇది ప్రపంచ శాంతికి తోడ్పడదు, ఇది ఇంకా ప్రాబ్లమ్స్ చేస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ వార్ హెడ్స్ గ్లోబల్లీ అపియర్స్ టు బి ఇంక్రీజింగ్, రివర్సింగ్ ద ఎర్లియర్ ట్రెండ్ సేస్ సిప్రి రిపోర్ట్. అయితే ముందుగా అది డిక్రీజింగ్ సైడ్ వచ్చింది కోల్డ్ వార్ తర్వాత, కానీ ఇప్పుడు రివర్సింగ్ అవుతుంది ట్రెండ్. ఇప్పుడు మళ్ళీ వార్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది, ఇది యుద్ధాలకు ప్రేరేపిస్తుంది అని వీళ్ళ ఉద్దేశం. అకార్డింగ్ టు ది ఇయర్ బుక్ ఇండియా పొజెస్ అండ్ ఇక్కడ మనము ఏ కంట్రీకి ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి, ముందు ఎంత ఉండే అని తెలుసుకున్నాం. ఇండియాలో లాస్ట్ ఇయర్లో 150 వార్ రేట్స్ ఉంటే 2021 వచ్చేసరికి 156 వార్ రేట్స్ వచ్చేసాయి. పాకిస్తాన్లో కూడా 160 ఉంటే 165కి వచ్చేసాయి. అలాగే చైనాలో 320 ఉంటే లాస్ట్ ఇయర్ 350కి వచ్చేసాయి. అట్లా అంటే ఇండియాలోనేమో 6 వార్ రేట్స్ పెరిగాయి, పాకిస్తాన్లోనేమో 5 వార్ రేట్స్ పెరిగాయి, చైనాలోనేమో 30 వార్ రేట్స్ పెరిగాయి. అంటే మీరు ఇక్కడ చూస్తే 41 వార్ రేట్స్ ఈ 3 కంట్రీస్లోనే పెరిగిపోయాయి ఒక్క ఇయర్కి. ఇది చాలా డేంజరస్ థింగ్ అని అంటున్నారు. అయితే ద 9 న్యూక్లియర్ ఆర్మ్ స్టేట్స్ US, రష్యా, UK, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా టుగెదర్ possessed an estimate of 13,080 న్యూక్లియర్ వెపన్స్.
ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రష్యా అండ్ యుఎస్ వీళ్ళ ఇద్దరి దగ్గరనే ప్రపంచంలో ఉన్న 90% వారెట్స్ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట. ఓకే, సిప్రి. ఓకే, Novavax announces efficacy of about 90% for its vaccine. నోవావాక్స్ అనే యుఎస్ కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ వ్యాక్సిన్ 90% ఎఫికసీ ఉంది, మేము ఈ ట్రయల్స్ ఆల్రెడీ యుఎస్ మెక్సికోలో చేసాము అని చెప్తున్నారు అనమాట. అక్కడ వాళ్ళకి 90% ఎఫికసీ కనిపించింది. అయితే వాళ్ళు ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పార్ట్నర్షిప్ అయి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, యుఎస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ నోవావాక్స్ ఇట్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ had shown an overall efficacy of 90.4% in trials in the US and Mexico, potentially adding in a few months another vaccine to the world's arsenal against the disease, which has killed close to 4 million people. Trials have already occurred in the UK and South Africa. అయితే వీళ్ళ నోవోవాక్స్ అనేది 90% ఎఫికసీ అనేది చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే అది చాలా డ్యామేజ్ అనేది తక్కువ చేస్తుంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.